బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని మ్యూజియంగా మారుస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనికి జులై రెవల్యూషన్ మెమోరియల్ అని పేరు కూడా పెట్టారు. ఈ మ్యూజియంను ఆగస్టు 5వ తేదీన ప్రారంభిస్తారు. షేక్ హసీనా క్రిందటి ఏడాది ఆగస్టు 5వ తేదీనే ప్రధాని కుర్చీ నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా అంటే మాటలు కాదు, అనేక సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన మహిళ. అంతేకాదు, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మహిళ ఆమె. ప్రధాని అంటే మాటల, ప్రజాస్వామ్య దేశంలో అది ఓ పెద్ద పదవి. అటువంటి పదవిలో చాలా కాలం పాటు కొనసాగిన షేక్ హసీనా నివాసం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? బంగ్లాదేశ్ రాజకీయాల్లో అధికారాన్ని ఆమె ఎంజాయ్ చేసినంతగా మరొకరు చేయలేదంటారు. ఢాకాలో షేక్ హసీనా అధికారిక నివాసం ఒక రాజ్మహల్ను తలపిస్తూ ఉంటుంది. భవనం లోపలికెళ్తే ఇంద్రభవనంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఎటు చూసినా షాండ్లియర్లు, ఖరీదైన కానుకలు కనిపిస్తుంటాయి. ఇక షోకేస్ల సంగతి చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని ఖరీదైన వస్తువులు, కానుకలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వాస్తవానికి నివాసం షేక్ ముజిబుర్ రెహమాన్ హయాంలో నిర్మితమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్ను బంగబంధు అని కూడా అంటారు. బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్. అంతేకాదు, అప్పటి భారత ప్రధాని ఇందిరాకు విధేయుడిగా షేక్ ముజిబుర్ రెహమాన్కు పేరుంది. 70 ఏళ్లలో ఇందిరాగాంధీ చొరవ కారణంగా ప్రపంచ పటంపై బంగ్లాదేశ్ పేరుతో కొత్త దేశం ఏర్పాటయ్యింది. ఆ కారణంతోనే భారత్తో షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఇదంతా గతం కాబోతుంది. షేక్ హసీనా నివాసాన్ని మ్యూజియంగా మార్చబోతుంది అక్కడి మహమ్మద్ యూనుస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటయ్యే మ్యూజియానికి జులై రివల్యూషన్ మెమోరియల్ మ్యూజియంగా పేరు పెట్టింది మహమ్మద్ యూనుస్ సర్కార్. కాగా ఆగస్టు 5వ తేదీన ఈ మ్యూజియంను ప్రారంభిస్తారు. కిందటేడాది ఆగస్టు 5వ తేదీనే విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవి కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె రాత్రికి రాత్రి ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చారు. ప్రస్తుతం భారత్లోనే షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ విషయం గమనించాలి. షేక్ హసీనా నియంతృత్వ పాలనకు ప్రతిగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దుతోంది మహమ్మద్ యూనుస్ సర్కార్. ఇందులో భాగంగా విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి షేక్ హసీనా ప్రభుత్వం చేపట్టిన దుర్మార్గాలను తెలిపే అనేక చిత్రాలను ఈ మ్యూజియంలో పెట్టనున్నారు. అయితే షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం గురించి తెలుసుకోవాలి. నహీద్ ఇస్లాం కిందటేడాది బంగ్లాదేశ్ అంతా మార్మోగిన పేరు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి నాయకత్వం వహించింది 25 ఏళ్ల నహీద్ అనే కుర్రాడే. ఒక మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ రాజకీయాలను తలకిందులు చేసిన విద్యార్థి నాయకుడే నహీదే. సర్కారీ ఉద్యమాల్లో 30% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదట గళం విప్పింది కూడా నహీద్ ఇస్లామే. 25 ఏళ్ల నహీద్ చేపట్టిన ఉద్యమం మొత్తం బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసింది. అంతిమంగా షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ షేక్ హసీనాను కుర్చీ నుంచి దింపేసింది ప్రతిపక్షాలు కాదు, కేవలం విద్యార్థులే. నహీద్ ఇస్లాం వెనుక దండుగా కదిలింది విద్యార్థి లోకమే. ఒక్క ఢాకానే కాదు, బంగ్లాదేశ్లో కాలేజీలో చదువుకుంటున్న ప్రతి అమ్మాయి, అబ్బాయి నహీద్ పిలుపునకు ప్రతిస్పందించారు. బంగ్లాదేశ్లో చాలా కాలంగా షేక్ హసీనా పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే అది రకరకాల రూపాల్లో వ్యక్తమయ్యింది. షేక్ హసీనా పాలనపై ఉన్న వ్యతిరేకతను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత నహీద్ ఇస్లాంది. నహీద్ నాయకత్వంలో యావత్ బంగ్లా ప్రజలు రోడ్లపైకొచ్చారు. హసీనా పాలనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. రిజర్వేషన్లు అగ్గి నేపథ్యంలో షేక్ హసీనా రాజీనామా చేయాలని తొలిసారి డిమాండ్ చేసింది ఎవరో కాదు, నహీద్ ఇస్లామే. నహీద్ ఇస్లాం చేసిన ఈ డిమాండ్ జనం డిమాండ్గా మారింది. చివరకు షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగింది.
ఏదేమైనా ఇటీవల బంగ్లాదేశ్ రాజకీయాల్లో విద్యార్థులే కీలకంగా మారారు.